నమస్తే, నేను మీ నరేందర్. నేను చాలా బాగున్నా, మీరు చాలా బాగున్నా. దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బ్లాక్ ఏంటంటే మార్నింగే పనికి పోయి వస్తుంటే వచ్చిన అక్కడ అయితే వర్షం వచ్చేసింది. ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది ఏందని చెప్పేసి ఒకసారి ఇంటి దగ్గరకు వచ్చి చూసే లోపల ఇంటికాడ మాత్రం చాలా గందరగోళంగా అయితే నడిచింది. గాలి దుమ్ము ఈ అంతా బీభత్సంగా వచ్చి మొత్తం జరగరాని నష్టం అయితే జరిగిపోయింది. అది ఏంటంటే అది నా మాటల్లో కాదు, మీకు వీడియో రూపంలో చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందు మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం జరిగింది అనేది మీకు క్లారిటీగా చూపిస్తా. వీడియో వచ్చేసి ఏంటంటే ఇటు సైడ్ చూపించు బాబు. ఇది గెలిసి పెట్టేసినాం కదా, గెలిసి పెట్టేసిన తర్వాత యాక్చువల్గా ఈ ఫ్లైవర్ సీట్ అనేది తీసుకొచ్చేయడం జరిగింది. ఈ ఫ్లైవర్ సీట్ అనేది తీసుకొచ్చేయడం జరిగింది. ఈ గాలికి వానకి మొత్తం ఎండిపోయి ఇది మొత్తం పెట్టిపోయిందో ఎట్లా తెలియదు, కానీ మొత్తం చీకుబెట్టి అయితే పోయింది. సరే ఎట్లా ఒకట్లా ఈ ఒక్క కారాన్ని వచ్చేసిద్దాం అనుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 3,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇది మాత్రం 1 year కూడా రాలేదు. నెక్స్ట్ ఒక 6 months 7 months అట్లా అవుతుంది తీసుకొచ్చి. ఆల్రెడీ మొత్తం ఎండిపోయింది, గాలికి మొత్తం ఇటు దాకా కొట్టకపోయింది. ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. పని కాయించి వచ్చే లోపల వర్షంలో పని చేస్తుండగానే వర్షం వచ్చింది. అక్కడి నుంచి దిగి మళ్ళీ రిటర్న్ వస్తుండగా కూడా మటంపల్లి వరకు వచ్చే వరకు వర్షంలో తడుచుకుంటా వచ్చాం. ఇంటికాడ పరిస్థితి చూస్తే మాత్రం ఈ విధంగా ఉంది. ఏం చేయాలి ఏమైతే ఏం అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి మా వీడియోస్ మాత్రాన్ని ఎక్కడ పోతున్నాయి అనేది ఎక్కడ వరకు షేర్ అవుతుందని చెప్పేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇది తీసుకురావాలంటే మళ్ళీ నేను ఫర్దర్గా మళ్ళీ ఇంకొక 3,000 అయితే పెట్టుకుని మళ్ళీ ఇది తీసుకురావడం అయితే జరిగింది. చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఇంకా అప్పులలో చాలా అప్పులు అలాగే ఉన్నాయి. అప్పులు తీరట్లేదు, ఏం తీరట్లేదు. ఈ ఉన్న ఫలంగా వచ్చేసి మళ్ళీ ఈ రకంగా అయితే అయిపోయింది. ఏం చేయాలి ఏమైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మా లెక్క ఇట్లా మీరు కూడా తెచ్చుకొని పెట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది అయితే పోయేది ఏందనేది గాలికి వానకి ఏ సీట్ వేసుకుంటే ఇంకెన్నాళ్ళు వస్తుందని చెప్పేసి ఒకవేళ మీకు ఏమైనా సజెషన్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో మీకు మెన్షన్ చేయండి. ఇంకా ఈసారి తీసుకునేదైనా మంచిది తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఒకసారి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం నేను చూపిస్తా. ఈ రకంగా అయితే మొత్తం వెళ్ళిపోయింది. ఈ లోపలైతే ఇటు సైడు ఇది క్లాత్ వేసిన ఇది కూడా మొత్తం టోటల్గా అయితే ఎగిరిపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. దీన్ని ఖర్చు పెట్టుకుంటే అనవసరంగా గోడ అయితే అయిపోయేదేమో అనిపించింది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం అక్కడికి లేచిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత దారుణమైన స్థితి నాకు వస్తుందని మాత్రం నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటు సైడ్ అసలే ఇంకా నేను కనీసం ప్లాస్టింగ్ కూడా ఏం చేసుకోలేకపోయినా ఆర్థిక పరిస్థితి అట్లా ఉండటం వల్ల. ఈ పైన కూడా బొద్దు కట్టుకోలేక ఆ పెక్సీలు అయ్యి ఉంటే వేసుకొని అట్లా ఉంచడం జరిగింది. ఇంకా క్రమక్రమంగా నిమ్మలంగా మనకంటూ కొంచెం పని డబ్బులు అయ్యో రొటేషన్ చేసుకున్న తర్వాత నిమ్మలంగా అయితే చుట్టూ ప్లాస్టింగ్ చేపిద్దాం అనుకున్నా. ఇంతలోకని మళ్ళీ ఇది ఒక 3,000 రూపాయల ఖర్చు అయితే పెట్టింది. ఈసారి 3,000 లేదా 5,000 తెలియదు. ఇది 3,000 అంటే నాసిరకమైన ఇచ్చిన్నాడు, మంచిది కరెక్ట్గా అయితే ఇవ్వలేదు. ఇక ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. కాబట్టి మళ్ళీ ఇంకో సీట్ అయితే కంపల్సరీ తేవాలి. ఎందుకంటే ఇది సీట్ వేయకపోతే మాత్రం లోపల సైడ్ ఇటు నుంచి వర్షం వస్తే లోపల మొత్తం అక్కడ మంచాలు అయ్యి ఉంటే టీవీ ఉంటుంది కాబట్టి అది మొత్తం తడిసిపోతుంటుంది. ఇది రేకులు వేసినా యూజ్ ఉండదు, వేయకపోయినా యూజ్ ఉండదు. కాబట్టి ఈ టైప్లో ఉంది, ఈ టైప్ అయితే ఉన్నది. ఇదంతా కటన్స్ ఎంతసేపటికి ఇంటి నిండా కటన్స్. ఏం కటన్స్ ఏం అర్థం కావట్లేదు. ఈ కటన్స్ కూడా వర్షం వస్తే దేనికి పనికిరావు, మొత్తం తడిసిపోతుంది. మొత్తం లోపల మొత్తం ఖరాబ్గా ఉంది. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఆల్రెడీ అసలు ఈ బండికి అయితే ఎండ అయినా వానైనా మొత్తం తడుస్తూనే వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్ అయితే ఎట్లా ఉంది. ఇటు సైడ్ పారి కూడా పెట్టుకుందాం అనుకున్నా, అది కుదరలేదు. లెట్రూమ్ బాత్రూమ్ ప్లాస్టింగ్ అన్న బయట సైడ్ చేసుకుందాం అనుకున్నా, అది కుదరలేదు. ఎంతసేపటికి ఎన్ని చేసినా ఎంత కష్టం చేసినా చిన్న అప్పులు తీరటమే సరిపోతున్నాయి, కానీ ఇంకా మేజర్ అప్పులు ఉన్నాయి. అప్పులు కూడా తీర్చలేకపోతున్నాం. కాబట్టి నా లెక్క మీరు కూడా ఎంతమంది అయితే బాధపడతారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.